నిన్ను రక్షించుటకు ఒక రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడని అర్థం. ఆ అభిషిక్తుడే పాపిని రక్షించుటకు రక్షకుడైనాడు. రక్షణ కొరకే రక్షకుడు. రక్షకుడు లేనిదే పాపికి రక్షణ లేదు. దైవం ద్వారా రక్షణే నీకు మోక్షం తప్ప ఇక వేరే మోక్ష మార్గం అంటూ లేదు. ఆ దైవం పేరే యేసుక్రీస్తు. ఆ దైవమైన యేసుక్రీస్తే నిన్ను రక్షించుటకు రక్షకునిగా వచ్చిన వేళ దేవుడు తన పరిశుద్ధ గుణమనే స్వభావాన్ని తాను సృజించిన నరునిలో పెట్టి వానికి మంచి చెడ్డలు బోధించి స్వేచ్ఛను అనుగ్రహిస్తే, నరుడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడగా, తనలో కలిగిన దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనెను. దైవాజ్ఞను అతిక్రమించి దైవమిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసిన నరుడు తాను చేసిన పాపం ద్వారా దేవునికి తనకు ఒక ఎడబాటును కలగజేసుకున్నాడు. పరిశుద్ధ దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయి నరుడనైన నేను అపరిశుద్ధుణ్ణి, పాపిని అని తానే ముద్రించుకున్నాడు. పరిశుద్ధ దైవ గుణాలను కోల్పోయి అపరిశుద్ధునిగా, అపవిత్రునిగా మారిపోయాడు. దేవుడు వెలుగైతే తానొక చీకటినని వ్యత్యాసం చూపి ఆ చీకటి గుణాలను అలవర్చుకున్నాడు. ఈ లోకపు నటనలో మునిగిపోయాడు. నిజ దైవాన్ని చూసే కన్నులు కోల్పోయిన మానవుడు తన కొరకు తానే తన చేతులతో ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను సృజించుకున్నాడు. అవే తన దైవమని అజ్ఞానంలో బ్రతికి జీవము గల నిజదేవునిలో నుండి వేరేనాడు. దైవ కుమారునిగా, పరలోక రాజ్య వారసునిగా ఉండాల్సిన మానవుడు దైవాజ్ఞను అతిక్రమించి నరక శిక్షను తనకు తానే కొని తెచ్చుకున్నాడు. దైవానికి శత్రువు, అబద్ధికుడు, మోసపరచువాడు, దుష్టుడు అయినటువంటి సాతానుడు చూపే ఆకర్షణలకు, ఇచ్చలకు లోనే వాని మోసపరచు తలంపులను అనుసరిస్తూ అజ్ఞానంలో బ్రతుకుతూ భ్రష్టుడైనాడు. తనకు తెలిసిందే, తాను అనుభవించేదే నిజం అన్న భ్రమలో మునిగిపోయాడు. పాపపు తీపి మనిషిని తన వశం చేసుకుంది. మనిషి పాపము అనే పేరు మార్చి తాను అనుభవించాల్సిన లోకభోగము అని పాపానికి నామకరణం చేశాడు. అందుకే మనిషికి తన పాపము పాపముగా కనబడక తాను ఈ లోకంలో అనుభవించాల్సిన భోగమైంది. ఎంతటి మాయమ్మత్తులో మనిషి భ్రష్టుడైనాడు. వ్యభిచరిస్తే సుఖమంటాడు, హత్య చేస్తే ప్రతీకారమంటాడు, త్రాగుబోతైతే బాధలంటాడు, సంతోషమంటాడు, తిరుగుబోతైతే జీవితానికి సార్థకత అంటాడు, అబద్ధికుడైతే అవి అవసరమంటాడు. ప్రతిదానికి తన బుద్ధిని బట్టి, అవసరాన్ని, సమయాన్ని బట్టి పేరు పెడుతూ వాడే ఆ పేరుని అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి మారుస్తూ రంగులు మార్చడంలో అపవాది కంటే తానే ఎంతో ఉన్నతమైన వాడనని తన బుద్ధి క్రియల మూలంగా కనపరుచుకుంటున్నాడు. దుష్క్రియలు చేయడంలో తాను ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. దుష్క్రియలు చేయడానికి తాను అలవాటు పడిపోయి తన రక్తంలో వాటికి వారసత్వాన్ని కల్పించుకున్నాడు. హృదయంలో వాక్యమనే దైవ బీజము ఉండాల్సిన మానవుడు దైవాజ్ఞాతి క్రమము చేత పాపపు బీజమును తన రక్తంలో నాటుకున్నాడు. అందుకనే మూఢత్వం అనేది స్వాభావికంగానే బాలుని హృదయంలో పుట్టునని, శిక్షాదండము ఆ మూఢత్వాన్ని వానిలో నుండి తీసివేస్తుందని సామెతలు 22:15 వ్రాయబడి ఉంది. దీనిని బట్టి ఎంత మంచి విన్నా గాని మాటిమాటికి తన మూర్ఖతను కనపరుస్తాడు. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడని సామెతలు 26:11 వ్రాయబడి ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించునని సామెతలు 20:27 వ్రాయబడి ఉంది. ఆ దీపపు వెలుగులో నీ పాపాలను బట్టి అపవిత్రపరచబడిన నీ ఆత్మ, నీ హృదయాంతరంగము కల్మషంతో నిండి కనబడుతూ ఉంది. వాస్తవంగా ప్రసంగి 12:7 వ్రాయబడినట్లు, మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును అని వ్రాయబడి ఉన్నది. నీ మరణం నీ శరీరాన్ని మట్టిలో పడేసిన నీ ఆత్మ దానిని నీలో పెట్టిన దేవుని వద్దకు చేరాలి. తన హృదయ కల్మషాన్ని బట్టి దేవుని సన్నిధిలో, పరలోకంలో నివసించే ఆ అర్హతను తన ఆత్మ కోల్పోయే విధంగా నరుడు చేసుకున్నాడు. యెహోవా పెట్టిన దీపమైన నీ ఆత్మ ఒక దినం నీ శరీరం నుండి బయటికి వచ్చి నిత్య గమ్యానికి చేరవలసి ఉంది. ఆ ఆత్మ
నీలో నుండి బయటికి వచ్చినప్పుడే నీవు మరణిస్తావు. నీవు చూడటానికి, మాట్లాడటానికి, నడవటానికి, ప్రతి పని చేయటానికి కారణం నీ శరీరంలో దేవుడు దీపంగా పెట్టిన నీకు కనబడని నీ ఆత్మనే అని గమనించు. ఎవరన్నా చనిపోతే ప్రాణం పోయింది అని నీవు చూడని ప్రాణాన్ని గూర్చి ఖచ్చితంగా అంటావు. మరి ప్రాణాన్ని చూసావా ఎప్పుడన్నా? చూడని ప్రాణాన్ని పోయిందని ఎట్లా నమ్ముతున్నావో చెబుతున్నావు? నీ ప్రాణం నీకెప్పుడైనా కనబడిందా? ప్రాణం అంటే పదార్థమా? కాదు కదా. పదార్థమైతే నీకు కనబడాలిగా. నీలోనున్న ప్రాణాత్మలు నీకు కనబడవని, అవి లేవు అని వాటిని గూర్చి చెప్పవు కదా. నీ ప్రాణాత్మలే నీకు కనబడని విద్యుత్ శక్తి వలె నీ శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాయి. నిన్ను నువ్వు చూసుకోగలవు తప్ప నీలో ఉన్న ప్రాణాత్మలను చూడలేవు. నీ ఆత్మను, నీలో పెట్టిన ఆత్మ అయిన దేవుణ్ణి చూడలేవు. అందుకే దేవుణ్ణి చూపెట్టు, దేవుడెక్కడ ఉన్నాడు, ఉంటే కనబడాలిగా అనే బుద్ధిహీనమైన మాటలు మాట్లాడకు. ఆత్మీయ కళ్ళు తెరవబడితేనే తప్ప నీ శరీర కళ్ళతో దేవుణ్ణి చూడలేవు. నీవు ఈ లోకంలో దేవుణ్ణి చూడాలంటే నీ పాతదైన పాపపు జీవితాన్ని విసర్జించి యేసుక్రీస్తు దేవుడని నమ్మి ఒప్పుకోవాలి. ఆయనను నీ స్వరక్షకునిగా అంగీకరించి హృదయ శుద్ధి కలిగి ఆయన కొరకు జీవించాలి. అప్పుడు నీ జీవితంలో ఆయన ద్వారా వచ్చే మనశ్శాంతిని, ఆయన కార్యాలను చూడగలుగుతావు. అదేవిధంగా మరణానంతరం నిత్యత్వంలో ఉన్నప్పుడు నీ ఆత్మ నేత్రాలతో దేవుడైన సృష్టికర్తను చూస్తావు. అంతేకాని నీ శరీర కళ్ళతో దేవుణ్ణి చూడాలని, ఆయన కనబడితేనే గాని నమ్మనని మాట్లాడడం మూర్ఖమైన వాదన, బుద్ధిహీనతే అవుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరని కీర్తనలు 14:1 వ్రాయబడి ఉంది. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదని హెబ్రీ 9:22 వ్రాయబడి ఉంది. నరుని పాపాన్ని తుడిచివేయుటకు పాపం లేని పరిశుద్ధ రక్తం అవసరమైంది. అట్టి పరిశుద్ధ రక్తం నిన్ను సృజించిన దేవునిలోనే, అనగా యేసుక్రీస్తులోనే తప్ప ఇంకెక్కడా లేదు. ఆ పరిశుద్ధ రక్తం చిందింపబడితేనే తప్ప నీకు పాపక్షమాపణ, నిత్యజీవం లేదని దేవునికి తెలుసు. దీనిని బట్టే దేవుడు నీ పాపానికి రావాల్సిన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తుపై మోపినాడు. ఆయన తన పరిశుద్ధ రక్తం చిందించకుంటే నీవు నీ పాపాలతో మరణించి దేవుడు సాతాను కొరకు ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో నీవు కూడా పాలైపోతావని, యుగయుగాలు ఇక మరణించక నిత్య నరకాగ్నిలో కాలుతూ యాతన పడతావని ఎరిగి ఆ అగ్నిగుండం నుండి నిన్ను తప్పించుటకు తాను ఆ శిలువ మరణం పొంది నీ పాప శాపాలను, రోగాలను తనపై వేసుకొని రక్తం చిందించటానికి వెనుకాడలేదు. ఆ రక్తం చిందించి నీకు పాపక్షమాపణ కలుగజేయుటకే దేవుడు మానవుడు కావాల్సి వచ్చింది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనము పాపము లేనివారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయునని 1 యోహాను 1:7-9 వ్రాయబడి ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వచ్చనని లూకా 19:10 వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1:9-13 వ్రాయబడినట్లుగా నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకొనలేదని వ్రాయబడింది. ఆ నిజమైన వెలుగు యేసుక్రీస్తే. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆయనను అంగీకరించిన వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలననైనను, మనుషేచ్ఛల వలననైనను పుట్టినవారు కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన బిడ్డగా ఉండి నూతన జీవితం ఆరంభించిన వారు ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను గైకొనాలని తెలుసుకోవాలి. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యోహాను 8:51 యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. అంటే విధిగా ఈ లోక మరణం ద్వారా నీ శరీరం మట్టిలో కలిసినప్పటికీ యేసుక్రీస్తు ద్వారా నీకు మరలా మరణం లేని మహిమ శరీరం ఇవ్వబడనే ఉంది. ప్రకృతి సంబంధమైన శరీరం నీకు ఎలాగూ ఉందో
ఆ ఆత్మ సంబంధమైన మహిమ శరీరం కూడా ఉందన్న సత్యాన్ని 1 కొరింథీ 15:44 ద్వారా తెలుసుకోవాలి. చివరగా నీ జీవితం ఎలా ఉంది? నీ గమ్యస్థానమైన నిత్యత్వం ఎక్కడ? ఒకసారి ఆలోచించు. నిన్ను రక్షించుటకు అనగా నిన్ను పాప విముక్తుణ్ణి చేసి అగ్నిగుండమైన నిత్య నరక శిక్ష నుండి నిన్ను తప్పించి పరలోక రాజ్యమనే నిత్య జీవానికి నిన్ను తీసుకువెళ్ళే ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు. నేనే మార్గము, సత్యము, జీవము అని యేసుక్రీస్తు యోహాను సువార్త 14:6లో సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ద్వారానే తప్ప తండ్రి యొద్దకు నీవు చేరలేవు. స్నేహిత, నిన్ను రక్షించుటకు ఒక రక్షకుడు యేసుక్రీస్తు అని తెలుసుకొని ఆయనను నమ్మి విశ్వసించి ఆయన కొరకు ఈ లోకంలో జీవించు. కృప మీకు తోడై ఉండునుగాక. క్రీస్తునందు మీ సహోదరుడు కె. శశి స్టీఫెన్.